అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు జాబ్ అప్డేట్స్. ఇంకా మన ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. చూడండి, ఈరోజు మనం చూడబోయే జాబ్ ఎడు బ్రిడ్జ్ లెర్నింగ్ నుంచి డేటా అనలిటిక్స్ అసోసియేట్ జాబ్ అండి. ఓకేనా? ఇది ఏ లొకేషన్ నుంచి స్పాట్ అయిందంటే ఢిల్లీ, పూణే, బెంగళూరు. కానీ ఏంటంటే ఇది కంపెనీ ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తుందండి. వర్క్ ఫ్రమ్ హోమే చూడండి, ఇక్కడ వేస్తున్నారు. ది హైరింగ్ ఫర్ దిస్ జాబ్ విల్ బి ఆన్లైన్ అండ్ ది కంపెనీ విల్ ప్రొవైడ్ వర్క్ ఫ్రమ్ హోమ్. డిఫర్డ్ జాయినింగ్ టిల్ కరెంట్ COVID-19 సిచ్యువేషన్ ఇంప్రూవ్స్. COVID-19 అయిపోయేంత వరకు ప్రెజెంట్ అనేది వర్క్ ఫ్రమ్ హోమే అండి. యాన్యువల్ సిటీసీ ఎంత అంటే 4.8 నుంచి 5.2 lakh per annum. అప్లై ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలంటే 18th December 2021 లోపల అప్లై చేసుకోవాలండి ఈ జాబ్కి. ఓకేనా? చూడండి, అబౌట్ ది జాబ్, మనం జాబ్లో చేయాల్సింది ఏంటంటే అండర్టేక్ కంప్లీట్ ఓనర్షిప్ ఇన్ అకాంప్లిష్డ్ యాక్టివిటీస్ అండ్ అసైన్ రెస్పాన్సిబిలిటీస్ అక్రాస్ ఆల్ ఫేస్ ఆఫ్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్. ఓకేనా? చూడండి, ఇక్కడ మెయిన్ అప్లై అప్రోప్రియేట్ డెవలప్మెంట్ మెథడాలజీస్, అజైల్, వాటర్ఫాల్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్, మిడ్ డెవలప్మెంట్ క్లైంట్ రివ్యూస్, ఎంబెడెడ్ QA. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి మాన్యువల్ టెస్టింగ్ తెలుసు కదండి. మాన్యువల్ టెస్టింగ్ తెలుసుంటే దాంట్లో అజైల్ మెథడాలజీ అనేసి, వాటర్ ఫాల్ మోడల్ అనేసి ఇవి ఉంటాయండి. ఓకేనా? మాన్యువల్ టెస్టింగ్ అనేది దీంట్లో చేయాల్సింది మన పని అండి. మాన్యువల్ టెస్టింగ్ చేయాలి. ఓకేనా? అజైల్ వాటర్ ఫాల్ మోడల్స్ మనకి మాన్యువల్ టెస్టింగ్ తెలుసుంటే దాంట్లో అజైల్ మెథడాలజీ అంటే ఏంటి, వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి, వాటి మీద మనకి నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. క్లయింట్ రివ్యూస్, ఎంబెడెడ్ QA ప్రొసీజర్స్, యూనిట్ టెస్టింగ్, ఇవన్నీ వాటిలో మనకు తెలుస్తాయండి. టు ఎన్ష్యూర్ సక్సెస్ఫుల్ అండ్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ అసైన్మెంట్స్ అంటే ఈ మాన్యువల్ టెస్టింగ్ చేసి మనకిచ్చిన వర్క్ని మనం కంప్లీట్ చేయాలి టైంలో అంటున్నారండి. కొలాబరేషన్ విత్ అదర్ టీమ్ మెంబర్స్ టు లెవరేజ్ ఎక్స్పర్టైజ్ అండ్ ఎన్ష్యూర్ సీమ్లెస్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? అదర్ టీమ్ మెంబర్స్తో కూడా మనం కలిసి వర్క్ చేయాలి అంటున్నారు. ఎగ్జిబిట్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ అండర్స్టాండింగ్ న్యూ అండ్ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ అండ్ డెమాన్స్ట్రేట్ ఎక్సలెంట్ టాస్క్ మేనేజ్మెంట్. ఓకేనా? అసిస్ట్ ఇన్ క్రియేటింగ్ ప్రాజెక్ట్ అవుట్పుట్స్ సచ్ యాజ్ బిజినెస్ కేస్ డెవలప్మెంట్, సొల్యూషన్ విజన్ అండ్ డిజైన్, యూజర్ రిక్వైర్మెంట్స్, ప్రోటోటైప్స్ అండ్ టెక్నికల్ ఆర్కిటెక్చర్ ఇఫ్ నీడ్స్, టెస్ట్ కేసెస్ అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్. మనకి మాన్యువల్ టెస్టింగ్లోనే ఇవన్నీ వస్తాయండి. మనం టెస్ట్ కేసెస్ రాయడం మరియు అజైల్ మెథడాలజీ అనేసి, వాటర్ ఫాల్ మోడల్ అనేసి, ఓకేనా, ఇవన్నీ దాంట్లో వస్తాయి. మనకి దాని మీద అంటే మాన్యువల్ టెస్టింగ్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. ఇంకోటి కీ స్కిల్స్ ఏం కావాలి అన్నారంటే ఇక్కడ చూడండి, స్కిల్స్ రిక్వైర్డ్ పైథాన్, స్టాటిస్టికల్ మోడలింగ్, MS Excel, వీటి మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. హూ కెన్ అప్లై హ్యావ్ ఏ 60% స్కోర్ అక్రాస్ 10th, 12th, బీటెక్, ఎంటెక్, MSc అంటే వీటిలన్నిట్లో 10th, 12thలో, బీటెక్లో వీటిలో ఏంటంటే 60% స్కోర్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటున్నాడు. ప్రిఫరబుల్ 2019, 20, 21 పాస్డ్ అవుట్స్. ఓకేనా? 2019, 20, 21 పాస్డ్ అవుట్స్ దీనికి ఎలిజిబుల్ అంటున్నారండి. చూడండి, BE, బీటెక్, ఎంటెక్, CSE కానీ IT ఉండొచ్చు. ఒకవేళ ECE, EEE ఇలాంటివి చేసుంటే వాళ్ళకి కొంచెం కోడింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అంటున్నారు. అంతే, కోడింగ్ నాలెడ్జ్ కొంచెం ఉంటే సరిపోతుంది అంటున్నారు. ఓకేనా? చూడండి, మీరు మనకి స్కిల్స్ లేవే, మనం అప్లై చేయలేమా అనుకుని అప్లై చేయకుండా మాత్రం ఉండబాకండి. అందరూ అప్లై చేయండి. BE, బీటెక్, ఎంటెక్, MSc వీళ్ళందరూ అప్లై చేయండి. అప్లై చేసి సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు చూద్దామండి. వాళ్ళు ఖచ్చితంగా కావాలంటే అప్పుడు చూద్దాం. ఫస్ట్ అనేది అప్లై అనేది కంపల్సరీ చేయండి. ఓకేనా? చూడండి, జాబ్లో చేరిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందండి, 6 months. ఈ 6 monthsలో మనకి ఈ ప్రొబేషన్ పీరియడ్లో శాలరీ ఎంత ఉంటుందంటే 28,000 నుంచి 30,000 per month ఉంటుంది.
ఆఫ్టర్ ప్రొవిషన్ ఎంత ఉంటుందంటే 4.8, అంటే మామూలు శాలరీ 4.8 నుంచి 5.2 lakh per annum ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూడండి, 20 ఓపెనింగ్స్ ఉన్నాయండి. 20 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇదండి ఈరోజు మనం జాబ్. చూడండి, దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లై నవ్ అని ఉందండి, అప్లై నవ్ దగ్గర క్లిక్ చేయండి. అప్లై నవ్ అని దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇంటర్న్షాలో ఫస్ట్ టైం కానీ రిజిస్టర్ అవుతున్నారంటే ఇక్కడ చూడండి, మన ఈమెయిల్ ఐడి ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి, ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ అని ఇచ్చి ఇక్కడ ఇచ్చి సైన్ అప్ అని కొట్టండి. మీరు ఆల్రెడీ అంటే ఏంది, ఇంటర్న్షాలో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ చూడండి కింద ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ అని చూడండి. ఇక్కడ లాగిన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుందండి. ఓకేనా, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేయండి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకోండి. లేదు మేము మీకు ఆల్రెడీ మెయిల్ ఉండి మీరు డైరెక్ట్గా అంటే ఏంటి, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వకుండా డైరెక్ట్గా మీరు సైన్ అప్ అవ్వాలంటే ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంది కదండి. ఈ సైన్ అప్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ జీమెయిల్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఆ రెండు ఇచ్చి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళు ఫర్దర్గా మనకి ఎలా ఎగ్జామ్ ఉంటుందా లేకపోతే ఇంటర్వ్యూ ఉంటుందా అని వాళ్ళు మెసేజ్ ద్వారా మనకి చెప్తారండి. ఓకేనా, ఇదే అండి ఈ జాబ్ మరియు ప్రొసీజర్. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మనకి పైథాన్ రాలేదు, ఎంఎస్ ఎక్సెల్ రాదు, అందరికీ అన్ని రావండి. ఓకేనా, అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు కంపల్సరీ అని అడిగితే తర్వాత చూద్దాం. ఓకేనా, అప్లై చేసుకొని ఒకవేళ వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ చాలు అనుకుంటుంటే తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే తీసుకుంటారండి. మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు. ఓకేనా, ఈ జాబ్ అప్లై లింక్ అనేది కింద మన డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటారండి. అక్కడి నుంచి క్లిక్ చేసి ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఇంకా మీకు వేరే జాబ్స్ ఏమైనా కావాలనుకుంటే కింద మన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చున్నానండి. అక్కడి నుంచి కూడా మీరు వేరే జాబ్స్కి, ఇవి కాకుండా వేరే జాబ్స్కి ఏమైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చండి. ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.